అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? టెలికామ్, సిమ్స్, లేకపోతే ఫైబర్, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ టెలికామ్ రిలేటెడ్ ఎక్కువ గుర్తొస్తుంది. బట్ రీసెంట్‌గా ఒక మంచి న్యూస్ అయితే వచ్చింది. ఒక ఇంపార్టెంట్ అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బీఎస్ఎన్ఎల్ న్యూక్లియర్ పవర్ జనరేషన్‌లోకైతే అడుగు పెట్టాలని చూస్తుంది. దానికి రిలేటెడ్ న్యూస్ ఆర్టికల్స్ అనమాట. బీఎస్ఎన్ఎల్ ఎక్స్‌ప్లోర్స్ న్యూక్లియర్ పవర్ టు మీట్ ఎనర్జీ నీడ్స్ ఎమిడ్ 4G ఎక్స్‌పాన్షన్ అండ్ అలాగే బీఎస్ఎన్ఎల్ డిజైర్స్ టు సెటప్ న్యూక్లియర్ రియాక్టర్ ఫర్ జనరేటింగ్ స్ట్రెంత్. అంటే మనం అసలు న్యూక్లియర్ పవర్ ఎందుకు బిఎస్ఎన్ఎల్ చేయాలనుకుంటుంది, లేదా న్యూక్లియర్ పవర్ వైపు ఎందుకు అడిగేస్తుంది మనందరికి తెలిసే ముందుగా అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ ఓన్డ్ టెలికాం కంపెనీ అనమాట. దానిలో గత కొన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏదైతే అంటే సుమారు దగ్గర దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ అంటే ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తున్నప్పటికీ కూడా బట్ బిఎస్ఎన్ఎల్ వచ్చేసరికి ఇంకా లాస్ మేకింగ్ కంపెనీ లాగానే ఉంది. రీసెంట్ గా అయితే 2024లో ఏదైతే కొన్ని క్వార్టర్స్ ఏదైతే Q3 Q4 అయితే కొంచెం ప్రాఫిటబుల్ గా అయితే కన్వర్ట్ చేసినప్పటికీ కూడా ఇంకా బిఎస్ఎన్ఎల్ లో చాలా మార్పులు అయితే చేయాల్సింది. ఎందుకంటే మనందరికి తెలిసి ఎయిర్టెల్, జియో ఇట్లాంటి ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో అవన్నీ ప్రాఫిటబుల్ గా రన్ అవుతున్నా కూడా మన స్టేట్ ఓన్ అంటే గవర్నమెంట్ బ్యాక్ ఉన్నప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్ ఇంకా ప్రాఫిటబుల్ గా రన్ అవ్వడానికి అయితే ఇప్పుడు 2007 తర్వాత 2025 లో ఫస్ట్ టైం ప్రాఫిట్ చూసారనమాట. సో దీని మీద గవర్నమెంట్ ఫోకస్ పెట్టి ఏదైతే మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ అని లేకపోతే ముందే వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వటం ఇట్లాంటి అక్కడ ఎంప్లాయీస్ కి కొన్ని కటింగ్స్ అంటే ఒక రకంగా ఏంటంటే తన ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నాం. ఆ దానిలో భాగంగానే ఈ న్యూక్లియర్ పవర్ సైడ్ అయితే అడిగైపోతున్నారు. ఎందుకంటే మీ అందరికి ఒక మంచి విషయం ఏంటంటే టెలికాం కంపెనీకి ఎనర్జీ నీడ్స్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క టవర్స్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే హాట్స్పాట్స్ మెయింటెనెన్స్ కానీ వీటన్నిటికి. సో దీన్ని కనుక ఒకవేళ న్యూక్లియర్ సైడ్, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే కోల్ ద్వారా కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ ఇంకా మనం ఇంకా అంతగా పుష్ లేదు కాబట్టి ఇప్పటికైతే కోల్ నుంచి వచ్చేదాని వల్ల ఎక్కువ కాస్ట్ అవుతుంది. కాబట్టి ఒక న్యూక్లియర్ పవర్ కనుక మనం జనరేట్ చేసుకోగలిగితే కాస్ట్ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటి కొన్ని సేవింగ్స్ చేసి సుమారు 613 కోట్ల రూపాయలు ఆల్రెడీ సేవ్ చేశారని చెప్పి అయితే మనకైతే తెలిసింది. బట్ మన ఇండియా లాంటి ఒక సొసైటీలో కొంచెం ఒక క్లోజ్డ్ సొసైటీలో న్యూక్లియర్ పవర్ అనేది కొంచెం ఇంకా అంటే అంతా ఇంకా అడాప్ట్ చేసుకోలేదు. బట్ ఏదైతే మన గ్రీన్ ఎనర్జీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2030 కల్లా మనం నెట్ జీరో అవ్వాలి, లేకపోతే 2050 కల్లా కార్బన్ ఇట్లాంటివన్నీ మనం విడుదల చేయకూడదు ఏదైతే అన్నారో వాటి సందర్భంగా కూడా ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ న్యూక్లియర్ పవర్ లోకి వెళ్ళటం అని, ఎందుకంటే వాళ్ళ డేటా సెంటర్స్ కానీ లేకపోతే ఇంకేనా సమ్ అదర్ యాక్టివిటీస్ అన్ని ఈ యొక్క ఒక రకంగా చెప్పండి పొల్యూషన్ లేని పవర్ జనరేషన్ చేయడం అనేది ఒక మంచి ఇదనే చెప్పాలి. బట్ దీని వల్ల అయినా సరే అంటే ఇట్లా కాస్ట్ కటింగ్ వల్ల అయినా సరే ఏదైతే ఇప్పటిదాకా ప్రతి కంపెనీ అయితే 5Gలోకి అయితే ముందుకెళ్ళింది కానీ బట్ ఇంకా మన బిఎస్ఎన్ఎల్ అయితే 5Gలోకి రాలేదు. ఇప్పుడైనా సరే 5Gలోకి రావాలని కోరుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ న్యూక్లియర్ పవర్ తో పాటు న్యూక్లియర్ పవర్